నమస్తే నేను రోజా వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నరేంద్ర మోడీపై జనాలకు ఇంకా క్రేజ్ తగ్గలేదా? గల్లీలో ఏ తీర్పిచ్చినా ఢిల్లీలో మాత్రం మోడీనే ఉండాలని జనం భావిస్తున్నారా? 5 రాష్ట్రాల ఫలితాలు వరుసగా సర్వేల సారాంశం అదేనా? ఆ కాన్ఫిడెన్స్ తోనే 2024లో హ్యాట్రిక్ కొడతామని మోడీ భావిస్తున్నారా? 300+ సీట్లు 2024 లోక్సభ ఎన్నికల్లో ట్రిపుల్ సెంచరీ స్థానాలు ఖాయమంటోంది కమలం. ఎదురులేని తిరుగులేని మోడీ కరిష్మానే తమ ఆయుధమని చెప్తోంది. పాలనకు 10 ఏళ్లవుతున్నా నిజంగా మోడీ పట్ల జనానికి అభిమానం తగ్గలేదా? లేదంటే బీజేపీ భ్రమల్లో ఉందా? ప్రత్యర్థి పక్షంలో ఏ ఒక్క నాయకుడు ప్రజలకు కన్నుచూపు మేర కనిపించడం లేదన్న మాటల్లో వాస్తవమెంత? నిజంగా ప్రత్యామ్నాయం లేని నేతగా మోడీకి జనం జేజేలు పలుకుతున్నారా? మూడోసారి మోడీనే ప్రధాని అవుతారా? ఈసారి ఎన్నికలతో హ్యాట్రిక్ కొడతారా? తాజాగా 5 రాష్ట్రాల ఫలితాలే ఇందుకు నిదర్శనమా? డీటైన ప్రత్యర్థి లేకపోవడమే కారణమా? విపక్షాల అనైక్యతే మోడీకి బలమా? మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్స్ అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. బీజేపీ, కాంగ్రెస్లలో ఎవరికీ తిరుగులేదు, ఎవరికీ బెదురు తప్పదు అంటూ ఉత్కంఠభరితమైన సంవాదాలు సాగాయి. 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ తన అధికారాన్ని నిలబెట్టుకుంటుందా? మధ్యప్రదేశ్లోనూ స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందా? తెలంగాణలో హస్తం పార్టీ మ్యాజిక్ పనిచేస్తుందా అంటూ లెక్కలేనన్ని అంచనాలు. ఇటు నరేంద్ర మోడీకి గనుక తిరుగులేదంటే ఈ 5 రాష్ట్రాల్లో మెజారిటీ గెలవాలని అన్నారు. కానీ రెండోదే నిజమయ్యింది. మోడీ మ్యాజిక్కే పనిచేసింది. 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 గెలిచి సిరీస్ ట్రోఫీని బీజేపీ ఎగరేసుకుపోయింది. ఒక్క తెలంగాణలో బోటాబోటీ మెజారిటీతో కాంగ్రెస్ గెలవడం తప్పించి మిగతా వాటిల్లో దారుణంగా ఓడిపోయింది. 2 రాష్ట్రాల్లో అధికారం కోల్పోయింది. ఈ 5 రాష్ట్రాల్లో కాలికి బలపం కట్టుకుని తిరిగిన నరేంద్ర మోడీకి ఎదురులేదు అనడానికి హిందీ హాట్లాండ్ రాష్ట్రాల్లో తిరుగులేని విజయాలే నిదర్శనమన్న విశ్లేషణలు హోరెత్తుతున్నాయి. ఇక లోక్సభ ఎన్నికల్లోనూ ఇదే ప్రతిఫలిస్తుందంటూ అంచనాలు కూడా జోరందుకున్నాయి. నరేంద్ర మోడీ ప్రధాని అయి 10 ఏళ్లు కావస్తోంది. 10 ఏళ్లు అనగానే ఎవరికైనా క్రేజ్ ఎంతో కొంత తగ్గుతుంది. జనాలకు కూడా బోర్ కొడుతుంది. మరొకరికి ఛాన్స్ ఇద్దామన్న ఆలోచన వస్తుంది. 2014 ఎన్నికల ముంగిట్లో నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీపై జనాగ్రహం పీకల్లోతు ఉంది. కాంగ్రెస్ వద్దు, బండకేసి కొడదామని దేశమంతా ఒక మూడ్ క్రియేట్ అయ్యింది. కానీ మోడీ విషయంలో ఇది రివర్స్ అయ్యింది. అధికారంలోకి వచ్చి 10 ఏళ్లైనా ఇమేజ్ చెక్కు చెదరలేదు. ఇప్పటికీ మోడీ పట్ల జనానికి ఇష్టం తగ్గలేదు. మరొకరిపై మనసు మళ్లలేదు. వన్స్ మోర్ మోడీ అన్నట్టుగా జనాలు రెడీగా ఉన్నారు అన్న ఒక మేనియా వీస్తున్నట్టు కనబడుతోంది. ఇందుకు మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో తిరుగులేని విజయాలు ఒక నిదర్శనమైతే, ఎప్పటికప్పుడు వివిధ సంస్థలు చేపడుతున్న సర్వేలు మోడీ పతాక స్థాయిని తెలియజేస్తున్నాయి. అమెరికాకు చెందిన ఒక సంస్థ ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా సర్వే చేసింది. మోస్ట్ పాపులర్ గ్లోబల్ లీడర్ ఎవరంటూ అభిప్రాయాలు సేకరించింది. ఇందులో మరోసారి టాప్లో నిలిచింది మోడీనే. ప్రపంచ దేశాధినేతలను పక్కన పెట్టి మోడీకే బ్రహ్మరథం పట్టారు. ఏకంగా 76% రేటింగ్తో అగ్రభాగాన నిలిపారు. అమెరికా అధ్యక్షుడు, బ్రిటన్ ప్రధాని, చైనా అధ్యక్షుడు సైతం మోడీకి దరిదాపుల్లో లేరు. అంతేకాదు, దేశీయంగా నిర్వహించిన ఒపీనియన్ పోల్స్లోనూ మోడీకి జనం జేజేలు కొట్టారు. ప్రధానిగా ఎవరుంటే బాగుంటుంది అన్న ప్రశ్నకు ఇప్పటికే మోడీకే మెజారిటీ ప్రజలు ఓటేశారు. తర్వాతి స్థానంలో రాహుల్ గాంధీ, అరవింద్ కేజ్రీవాల్, మమతా బెనర్జీలు ఉన్నారు. రేటింగ్లో వీరెవరూ మోడీకి కనీస పోటీనిచ్చే స్థాయిలోనూ కనబడటం లేదు. ఎన్నికలు జరిగిన 5 రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ ఉత్తరాది రాష్ట్రాలు. ఈ 3 రాష్ట్రాల్లో ఎన్నికల ముందు 2 చోట్ల కాంగ్రెస్, ఓ చోట బీజేపీ అధికారంలో ఉన్నాయి. కానీ ఫలితాలు వచ్చాక 3 రాష్ట్రాల్లోనూ బీజేపీ జెండానే ఎగిరింది. నిజానికి ఈ 3 రాష్ట్రాల్లోనూ బీజేపీ ఓడిపోయే పరిస్థితులు ఉన్నాయని అంచనాలు ఉండేవి. ఓ దశలో సర్వేలు కూడా అలాగే చెప్పాయి. కానీ ఎన్నికల నాటికి పరిస్థితి మారిందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కూడా మించిపోయి బీజేపీ ఫలితాలు సాధించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా కర్ణాటక ఎన్నికల తర్వాత ప్రశ్నార్థకంగా మారిన మోడీ మేనియా మరోసారి అద్భుతంగా వర్కౌట్ కావడం బీజేపీకి 1000 ఏనుగుల బలాన్నిచ్చింది. ఈ రాష్ట్రాల్లో కూడా ఫలితాలు తేడా కొట్టి ఉంటే ఖచ్చితంగా బీజేపీ ఆత్మరక్షణలో పడాల్సిన అవసరం వచ్చేది. కానీ అలాంటి అవసరం లేకుండా ఉత్తరాది ఓటర్లు బీజేపీని అక్కున చేర్చుకున్నారు. ఈ ఫలితాల తర్వాత హిమాచల్ మినహా ఉత్తరాది మొత్తం బీజేపీ గాలే వీస్తోందని తేలిపోతోంది. ఇది కాంగ్రెస్కు ప్రమాద ఘంటికలు మోగిస్తుంటే మోడీ కరిష్మా ఏమాత్రం తగ్గలేదని ఢంకా బజాయిస్తున్నాయి. మోడీకి ఉత్తరాదిన మాస్ ఫాలోయింగ్ బీభత్సంగా ఉందని మరోసారి రుజువయ్యింది. ఈ మద్దతును తగ్గించకుండా తనకు హస్తిన పీఠం దక్కదని కాంగ్రెస్ అర్థం చేసుకోవాల్సి ఉంది. హిమాచల్ మినహా ఉత్తరాదిన ఎక్కడా అధికారంలో లేని కాంగ్రెస్కు లోక్సభ ఎన్నికల్లో పెను సవాల్ ఖాయం. అటు బీజేపీ ఈ ఫలితాలతో ఉత్సాహంతో ఉరకలేస్తోంది. మోడీ దూకుడు తగ్గిందన్న ప్రతిపక్షాల ప్రచారానికి అడ్డుకట్ట పడుతుందని ఆ పార్టీ భావిస్తోంది.
అటు ఈ ఎన్నికల సందర్భంగా ఇండియా కూటమిలో విభేదాలు బయటపడ్డాయి. కూటమి కట్టిన తర్వాత వచ్చిన తొలి ఎన్నికల్లోనే పరిస్థితి ఇలా ఉంటే ఇక లోక్సభ ఎన్నికల సంగతి చెప్పేదేముంది అని బీజేపీ సెటైర్లు వేస్తోంది. ప్రత్యర్థి కూటమిలో లుకలుకలు, ధీటైన ప్రత్యర్థి నాయకుడు కూడా లేకపోవడం మోడీని ఎదురులేని లీడర్గా నిలబెడుతున్నాయి. ఎన్నికలు ఏవైనా ఎక్కడ జరిగినా మోడీనే ముందుంటారు. మోడీనే ఎన్నికల ముఖచిత్రంగా మారిపోతారు. మోడీ ఖలేజానే బాక్సింగ్ రింగ్లో పంచులు కురిపిస్తోంది. నార్త్ ఇండియాలో మోడీ మేనియా మరో లెవెల్లో కంటిన్యూ అవుతోంది. బీజేపీ మొదటి నుంచి ఉత్తరాది బలంతోనే కేంద్రంలో అధికారంలోకి వస్తోంది. మోడీ వచ్చాక ఆ బలం ఇంకా బాగా పెరిగింది. ఎన్నికలు జరిగిన 3 ఉత్తరాది రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వస్తే బీజేపీకి సానుకూలత వస్తుంది. యూపీలో కూడా మెజారిటీ సీట్లు వచ్చాయంటే ఇక ఢిల్లీలో అధికారాన్ని ఆపేదెవరనే ప్రశ్నలు వస్తున్నాయి. జనవరిలో రామమందిరం ప్రారంభమైతే ఇక పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని బీజేపీ ఎంపీలు ధీమాగా చెబుతున్నాయి. కేవలం తన ఇమేజ్ను, బీజేపీ సంస్థాగత బలాన్ని మాత్రమే మోడీ నమ్ముకోలేదు. అటు నుంచి కూడా నరుక్కొస్తున్నారు. వ్యూహాత్మకంగా అడుగులేస్తారు అనడానికి రాష్ట్రాల సీఎంలను మార్చడమే ఒక ఉదాహరణ. ముఖ్యమంత్రుల్ని చేంజ్ చేసి ప్రభుత్వ వ్యతిరేకతను కాస్త తగ్గించడం కూడా మోడీ ఒక స్ట్రాటజీగా అప్లై చేస్తున్నారు. మధ్యప్రదేశ్లో 4 సార్లు సీఎంగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ను మార్చింది బీజేపీ. మోహన్ యాదవ్ను చీఫ్ మినిస్టర్ను చేసి అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఓబీసీలను ఆకట్టుకునేందుకు మోహన్ యాదవ్కు వీరతాడు వేసింది. యాదవులు ఎక్కువగా ఉండే బుందేల్ఖండ్, ఉత్తరప్రదేశ్తో పాటు ఎంపీ సరిహద్దు ప్రాంతాల్లోని యాదవులను ఆకట్టుకోవచ్చని లెక్కలేసింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఇదో అస్త్రంగా ఉపయోగపడుతుందని భావిస్తోంది. అటు ఛత్తీస్గఢ్లో అందరూ ఊహించినట్టు మాజీ సీఎం రమణ్ సింగ్ను కాకుండా అనూహ్యంగా ఆదివాసీ నేత విష్ణును ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టింది. గుజరాత్లో మొదలైన సీఎంల మార్పు వ్యూహం తర్వాత వరుసగా అనేక రాష్ట్రాల్లో చేసింది. హిమాచల్ ప్రదేశ్లో ఆ పని చెయ్యనందుకు నెగిటివ్ ఫలితం అనుభవించింది. నరేంద్ర మోడీ ఒకవైపు తన బ్రాండింగ్ను బ్రహ్మాస్త్రంగా ప్రయోగిస్తూనే మరోవైపు సీఎంల మార్పు, సోషల్ ఇంజనీరింగ్ను పక్కాగా ఫాలో అవుతున్నారు. అదే 2024 లోక్సభ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందించి హ్యాట్రిక్ మారుమోగేలా చేస్తుందని భావిస్తున్నారు నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ తిరుగులేని నేతగా ఎలా ఎదిగారు? గుజరాత్ మొదలు ఢిల్లీ పీఠం దాకా ఏ నిర్ణయాలు మోడీని ప్రత్యేకంగా నిలిపాయి? 10 ఏళ్ల పాలనలో ఏ నిర్ణయాలు నమో నామస్మరణకు కారణమయ్యాయి? 2013లో నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ. అక్కడితో ఇండియా అంతటా మోడీ ఫీవర్ పట్టుకుంది. అప్పటికే గుజరాత్ సీఎంగా నేషనల్ లెవెల్లో ఎంతో కొంత పాపులర్గా ఉన్నప్పటికీ ప్రధాని అభ్యర్థిత్వంతో ఒక్కసారిగా ప్రధాని రేసులోకి వచ్చారు. తిరుగులేని దూకుడు ప్రదర్శించారు. 9.5 తన పాలనలో అదే ఊపు కొనసాగిస్తూ కాషాయ జెండాల ఉనికి ఎరుగని రాష్ట్రాల్లోనూ రెపరెపలాడిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పాలనలో సంస్కరణలకు తెరతీశారు. ప్రణాళిక సంఘం వంటి యంత్రాంగాన్ని రద్దు చేసి దేశానికి దిశానిర్దేశం చేసే విధానాల రూపకల్పనకు నీతి ఆయోగ్ వంటి సంస్థలను మోడీ ఏర్పాటు చేశారు. మోడీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకువచ్చింది. ఇది మరొక చారిత్రక నిర్ణయంగా చరిత్రలో నిలిచింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లలో హింసకు గురవుతున్న ముస్లిమేతర మైనారిటీలకు భారతీయ పౌరసత్వం మంజూరు చేయడానికి అనుమతించేదే వివాదాస్పద సీఏఏ. దీన్ని పార్లమెంట్ ఆమోదించినా ఆ తర్వాత దేశంలోని వివిధ ప్రాంతాల్లో తీవ్ర నిరసనలు ఎదురయ్యాయి. అయినా మోడీ బెదరలేదు. ఆర్టికల్ 370 అధికరణను రద్దు చేసి జమ్మూ కాశ్మీర్లో ప్రశాంత వాతావరణాన్ని సృష్టించే కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్టికల్ 370పై దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా ఉన్న అసంతృప్తిని మోడీ తన నిర్ణయంతో క్యాష్ చేసుకున్నారు. మోడీ బలమైన నేత అని అన్ని వర్గాల వారు కితాబివ్వడానికి ఈ నిర్ణయం సహాయపడింది. అయోధ్యలో రామాలయ నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో దశాబ్దాల సమస్యకు మోడీ తెరదించారు. ట్రిపుల్ తలాక్ బిల్లుతో ముస్లిం మహిళల గౌరవాన్ని, ప్రతిష్టలను పెంపొందించి స్త్రీల పట్ల వివక్షతను చెరిపివేసింది. స్వాతంత్ర్యం తర్వాత భారతదేశంలో అత్యంత ముఖ్యమైన పన్ను సవరణ జీఎస్టీ. ఈ నిర్ణయంతో కేంద్ర రాష్ట్ర పన్నులు ఒకే గొడుగు కిందికి వచ్చాయి. లక్షలాది మంది వ్యాపారులను పన్ను పరిధిలోకి తెచ్చింది. ప్రభుత్వ ఆదాయం కూడా భారీగా పెరిగింది. నరేంద్ర మోడీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తొలి సంవత్సరం 2014-15తో పోలిస్తే 2023 నాటికి భారతీయుల సగటు తలసరి ఆదాయం 1,72,000 పెరిగింది. గత 9 ఏళ్లలో నిఫ్టీ 50 సూచీ దాదాపు 2 రెట్లు పెరిగింది. స్టాక్ మార్కెట్ సూచీలు పతాక స్థాయికి చేరుకున్నాయి. బ్యాంకుల విలీనాన్ని 2020లో ప్రకటించారు. జాతీయ స్థాయిలో 7 పెద్ద పీఎస్బీలను సృష్టించారు. బ్యాంకు విలీనాలు బ్యాంకింగ్ రంగానికి ప్రయోజనకరంగా ఉన్నాయని ఆర్బీఐ అభిప్రాయపడింది. మోడీ నేతృత్వంలో భారత్ కోవిడ్ని విజయవంతంగా ఎదుర్కొంది. 2 స్వదేశీ వ్యాక్సిన్లను ప్రపంచానికి అందించింది. మోడీకి దేశీయంగా కంటే అంతర్జాతీయంగా ఎక్కువ ప్రతిష్ట ఉందంటే అతిశయోక్తి కాదు. కరోనా సంక్షోభం భారత్ను ప్రపంచం ముందు బలమైన శక్తిగా నిలబెట్టింది. దీని వెనుక మోడీ కృషి ఉందని ప్రజలు గుర్తించారు.
ఆయుష్మాన్ భారత్ 50 కోట్ల మందికి పైగా ప్రజలకు ఆరోగ్య సంరక్షణ కల్పిస్తోంది. రైల్వేల మౌలిక సదుపాయాలను అప్గ్రేడ్ చేయడం, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్, ఉడాన్ యోజన వంటి రూట్లో ప్రాజెక్టులను ప్రైవేటీకరించడం, పట్టణ ప్రాంతాల గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలను రెరా ద్వారా పరిరక్షించడంపై దృష్టి సారిస్తోంది. ఎకనామికల్లీ వీకర్స్ సెక్షన్ బిల్లు తీసుకువచ్చి ఈ చట్టం ద్వారా విద్య, ఉద్యోగాల్లో అగ్రవర్ణ పేదలకు 10% రిజర్వేషన్ కల్పించడంతో రిజర్వేషన్ లేని వర్గాల్లో మోడీకి పాజిటివిటీ పెరిగింది. గత 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలోని రహదారుల అభివృద్ధి, విస్తరణతో పోలిస్తే మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 73% పెరిగింది. మోడీ హయాంలో 2500 కిలోమీటర్ల హైవేల నిర్మాణం జరిగింది. ఇవే కాకుండా ఎక్కడికక్కడ ఎక్స్ప్రెస్ వేలు వస్తున్నాయి. దేశాన్ని ప్రపంచంలో ఒక బలమైన శక్తిగా నిలబెట్టిన ఘనత మోడీది అని ప్రజలు భావిస్తున్నారు. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో భారత్ తటస్థ వైఖరి ప్రత్యేకంగా నిలిచింది. ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలోనూ తన అభిప్రాయాన్ని ఏమాత్రం మొహమాటం లేకుండా భారత్ చెప్పిందంటే మోడీ పటిష్ట నాయకత్వమే కారణమనేవారు ఉన్నారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈశాన్య రాష్ట్రాల రూపురేఖలు మారిపోయాయి. ఈశాన్య రాష్ట్రాలకు ప్రధాన స్రవంతి ప్రజలతో సంబంధం లేదనే భావనను పోగొట్టారు. జాతీయ స్థాయిలో వారసత్వ రాజకీయాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, 2014 నుంచి దేశ రాజకీయాలు మారుతున్నాయని మోడీ నేతృత్వంలోని బీజేపీ నమ్ముతోంది. జాతీయవాదాన్ని ముందుకు తీసుకురావడం, కులాల ప్రాతిపదికన కాకుండా హిందుత్వవాదంతో ఓట్లను అభ్యర్థించడం, పేద గ్రామీణ ఓటర్ల సంక్షేమానికి పథకాలను తీసుకురావడం వంటివి మోడీ గెలుపు సూత్రంగా మారాయి. పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు స్వచ్ఛ భారత్, యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చే స్కిల్ ఇండియా, వ్యాపారులకు ఆర్థికంగా చేయూతనిచ్చే ముద్రా యోజన, దేశీయ పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించి అంకుర సంస్థల్ని ప్రారంభించేలా చేయడం కోసం స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, భారతీయ ఉత్పత్తులు ప్రపంచంలో పోటీ పడగలిగేలా తయారు చేయడానికి మేక్ ఇన్ ఇండియా వంటి చాలా పథకాలను మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. 9.5 పాలనలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 2000కు పైగా చట్టాలు, నియమాలను రద్దు చేసింది. 2019లో అతిపెద్ద విజయం కూడా కారణాలు లేకుండా సాధ్యపడలేదు. 5 సంవత్సరాల అధికారంలో మోడీ కొత్త వర్గం ఓటర్లను సృష్టించారు. గ్రామీణ పేదలు లక్ష్యంగా పథకాలను తీసుకొచ్చారు. ప్రధానంగా గ్రామాల్లోని పేదలకు రాయితీలపై గ్యాస్ సిలిండర్లు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి ప్రయోజనాలు అందించారు. 0 బ్యాంకు ఖాతాలు, అందరికీ ఇల్లు వంటి పథకాలు కూడా తీసుకొచ్చారు. నిజానికి మోడీకి ప్రధాన మద్దతుదారులు మహిళలే. 2019లో కులం వంటి సాంప్రదాయిక కారణాలు కాకుండా మోడీకి మద్దతుగా ఈ వర్గం పెరిగింది. ఎన్నికలకు కేవలం 2 నెలల ముందు పుల్వామా దాడి తర్వాత ఫిబ్రవరి 2019లో పాకిస్తాన్ బాలాకోట్ దాడితో జాతీయవాద ఉత్సాహం గరిష్ట స్థాయికి చేరుకోవడం బీజేపీ విజయానికి సహాయపడింది. రాహుల్ గాంధీ రాఫెల్ స్కామ్ ఆరోపణలు బీజేపీని ఇబ్బంది పెట్టలేకపోయాయి. గత ఎన్నికల కంటే బీజేపీ పెద్ద సంఖ్యలో 303 సీట్లతో గెలిచింది. వచ్చే ఎన్నికల్లోనూ 300+ ఖాయమంటోంది. సుపరిపాలనతో ఇమేజ్ పెంచుకోవచ్చని మోడీ నిరూపించారు. అనుకూల, ప్రతికూల పరిణామాలు, వివిధ రాష్ట్రాల్లో బీజేపీ గెలుపోటములతో సంబంధం లేకుండా మోడీ ఇమేజ్ చెక్కు చెదరడం లేదు. బీజేపీ ఓడిన రాష్ట్రాల్లో ప్రజలు కూడా మోడీ పట్ల సానుకూలంగానే ఉన్నారని సర్వేలు తేల్చాయి. కొన్ని చోట్ల మోడీ ప్రచారం చేస్తే ఫలితాల సరళి మారిపోతోంది. మరికొన్ని చోట్ల బీజేపీయేతర ప్రభుత్వాలు తమ రాష్ట్రాల ఎన్నికలు పార్లమెంటుతో కలిపి జరగకూడదని భావిస్తున్నాయి. అలా జరిగితే మోడీ ఇమేజ్ కారణంగా అసెంబ్లీ ఎన్నికల్లోనూ నష్టం తప్పదనే అంచనాలే దానికి కారణం. అంతేకాదు, అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి తీర్పు ఇచ్చినా లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి అత్యధిక ప్రజలు మోడీ వైపే నిలుస్తున్నారు. అందుకు 2019లో కర్ణాటక, తెలంగాణ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ఫలితాలే నిదర్శనం. మోడీ ఏ పని చేసినా ప్రజల మంచికే చేస్తారు, దేశ భద్రత కోసం ఎంతకైనా తెగిస్తారు అనే అభిప్రాయాలు ప్రజల్లో ఉండటం చిన్న విషయం కాదు. మోడీని సిద్ధాంతపరంగా వ్యతిరేకించే వాళ్లు కూడా ఆయనపై అవినీతి ఆరోపణలు చేయలేరు, అభివృద్ధి నిరోధకుడనే ముద్ర వేయలేరు. ఈ బలాలే ఆసరాగా మోడీ 2024 ఎన్నికలకు వెళ్తున్నారు. మోడీయే కాదు, ఆయన కేబినెట్ సహచరులపై కూడా అవినీతి ఆరోపణలు రాలేదు. అభివృద్ధి చేశామంటే చేశామన్నట్టుగా కాకుండా అభివృద్ధి ప్రజల కళ్ల ముందు కనిపిస్తోంది. ఎక్స్ప్రెస్ వేలు, హైవేలు, వందే భారత్ రైళ్లు, ఎయిర్పోర్ట్లు ఆధునిక భారతాన్ని కళ్లకు కడుతున్నాయి. కాశీ విశ్వనాథ్ కారిడార్, అయోధ్యలో ఆలయ నిర్మాణం వంటివి బీజేపీ మార్క్ ఎజెండా అనుకున్నా ఆయా ప్రాంతాల్లో అభివృద్ధికి దారి తీస్తున్నాయనే విషయం ప్రజలు గ్రహిస్తున్నారు. తనని తాను చాయ్వాలాగా ప్రజలకు పరిచయం చేసుకున్న మోడీ ఇప్పటి వరకు ఆ ఇమేజ్ నుంచి దూరం కాకుండా జాగ్రత్తగా వ్యవహరించారు. మన్ కీ బాత్ పేరుతో దేశ ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడే కార్యక్రమం కూడా మోడీకి మేలు చేసింది. వీలైనప్పుడల్లా ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యే తీరు, బహిరంగ సభల్లో నేరుగా ప్రజలతో మాట్లాడినట్టుగా ఉండే ప్రసంగాలు మోడీ భావాలను మరింతగా ప్రజలకు చేరువ చేస్తున్నాయి.
9.5 తన పాలనతో ప్రజల్లో నమ్మకం తెచ్చుకోగలిగారు మోడీ. ఆ నమ్మకమే పెట్టుబడిగా 2024 ఎన్నికలకు ఆత్మవిశ్వాసంతో వెళ్తున్నారు. కేవలం తన బలమే మోడీని టాప్ లీడర్ని చేయలేదు. ప్రత్యర్థి పక్షంలో తనకు ధీటైన నేత లేకపోవడము మోడీని శక్తివంతమైన నాయకుడిగా కనిపించేలా చేస్తోంది. వరుస సమావేశాలతో ఇండియా కూటమి ఐక్యతను చాటిన 5 రాష్ట్రాల ఎన్నికల్లో మాత్రం అనైక్యరాగమే ధ్వనించింది. ఇవే మోడీని తిరుగులేని నేతగా ప్రొజెక్ట్ చేస్తున్నాయి. నరేంద్ర మోడీని తిరుగులేని నాయకుడిగా ప్రపంచం కీర్తిస్తోంది. విశ్వగురు స్థానంలో భారత్ను నిలుపుతున్నారంటూ లోకం ప్రశంసిస్తోంది. ఇటు దేశీయ సర్వేలు కూడా మళ్లీ మోడీ ప్రధానిగా ఉండాలని జనం భావిస్తున్నారంటూ ఢంకా బజాయిస్తున్నాయి. మోడీకి ప్రత్యామ్నాయ లీడర్ ఎవరంటూ ఎదురవుతున్న ప్రశ్నకు కిలోమీటర్ల గ్యాప్ కనిపిస్తోంది. అల్లంత దూరంలో రాహుల్ గాంధీ కనిపిస్తున్నారు. మిగతా లీడర్లైతే మోడీకి కనుచూపు మేరలోనూ కానరావడం లేదు. మోడీ బ్రాండింగ్ ఆ రేంజ్లో ఉంది. ఆయన భీకర ప్రసంగాలు జనంలో అలా క్రేజ్కు కారణమయ్యాయి. డేరింగ్ డాషింగ్ నిర్ణయాలు టాప్ ర్యాంకింగ్లో నిలబెట్టాయి. ప్రత్యర్థి వర్గంలో ఏ నాయకుడికి అంతటి కరిష్మా లేదు. మోడీ అంతటి ప్రతిభ అబ్బలేదు. అవే నరేంద్రుణ్ణి ప్రత్యేకంగా నిలిపాయి. భారత్ జోడో యాత్ర రాహుల్ గాంధీని సరికొత్తగా ఆవిష్కరించిందనడంలో ఎలాంటి సందేహం లేదు. జనంతో ఆయన మమేకమైన తీరు కోట్లాది మందిని ఆకట్టుకుంది. రాహుల్ ప్రసంగాలు కూడా ఈ మధ్య రాటుదేలాయి. కానీ ఇవి మాత్రమే నరేంద్ర మోడీకి ప్రత్యామ్నాయ లీడర్గా నిలబెట్టలేవని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అంతకు మించి అన్నట్టుగా వ్యవహరించాలంటున్నారు. అయితే మోడీది అంతా డాంబికమంటూ కాంగ్రెస్ తిప్పికొడుతోంది. రాహుల్ గాంధీ ప్రజలతో మమేకమవుతున్న తీరు స్వచ్ఛతకు మారుపేరని, వచ్చే లోక్సభ ఎన్నికల్లో మోడీనే రాహుల్ను వేరు చేసేది కూడా ఇలాంటి ప్రవర్తనేనని కాంగ్రెస్ నమ్ముతోంది. అదే నిజమైతే 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 బలమైన రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఎందుకు ఓడిపోయిందన్న ప్రశ్నకు సమాధానం వెతకాల్సి ఉంటుంది. ఇండియా కూటమి ఆర్భాటంగా అడుగులేసినా ఒక అడుగు ముందుకి 4 అడుగులు వెనక్కి అన్నట్టుగా వ్యవహారం సాగుతోంది. 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమి భవిష్యత్తును కూడా ప్రశ్నార్థకం చేశాయి. ఉత్తరాదిన మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో మిత్రపక్షాలకు సీట్లు కేటాయించేందుకు కాంగ్రెస్ నిరాకరించడం ఇండియా కూటమిలో లుకలుకలకు దారితీసింది. అఖిలేష్, విఖిలేష్ వంటి వారికి సీట్లెందుకు అని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ నేత కమల్నాథ్ వ్యాఖ్యానించడం తప్పుడు సంకేతాలు పంపింది. రాజస్థాన్లో హనుమాన్ బేనివాల్ రాష్ట్రీయ లోక్తాంత్రిక పార్టీతో పొత్తుకు నో అనడంతో జాట్ల ఓట్లు చీలిపోయాయి. లోక్సభ ఎన్నికల ముందే మిత్రపక్షాలకు మొండి చేయి చూపడంపై నిరసనలు వినిపించాయి. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు వచ్చిన ఈ ఫలితాలు కాంగ్రెస్ను పునరాలోచనలో పడేశాయి. దీంతో వెంటనే కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇండియా కూటమి సమావేశానికి పిలుపునిచ్చారు. ఈ భేటీకి ప్రముఖులు దూరంగా ఉండటం కీలక సంకేతాలను అందిస్తున్నాయి. ప్రత్యర్థి కూటమిలో ఇలాంటి లుకలుకలే నరేంద్ర మోడీని ప్రత్యామ్నాయం లేని లీడర్గా మార్చాయి. బీజేపీ అయితే ఒక అడుగు ముందుకేసి ఇక ఇండియా కూటమి కథ ముగిసిందని చెబుతోంది. కాంగ్రెస్ ఒంటెద్దు పోకడలతోనే ఇలాంటి ఫలితాలు వచ్చాయన్న విమర్శలు హోరెత్తుతున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ గెలిచినా ఇండియా కూటమి ఓట్లు చీలడం వల్ల 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అన్నారు. సీట్ల సర్దుబాటు ఉండాలని తాము ముందే చెప్పామని దీదీ గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలవాలంటే సైద్ధాంతిక బలంతో పాటు వ్యూహం కూడా అవసరమన్నారు. 2024 ఎన్నికల్లో గెలవాలంటే తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటే బీజేపీ అధికారంలోకి రాదన్నారు. బీజేపీ వంటి పార్టీని ఎదుర్కోవాలంటే క్రమశిక్షణ కావాలని సమాజ్వాదీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కాంగ్రెస్ కు చురకలు వేశారు. ప్రతిపక్ష కూటముల్లోని ఇలాంటి లుకలుకలు పకపకలే తనకు తిరుగులేని అస్త్రాలుగా నరేంద్ర మోడీ భావిస్తున్నారు. అయితే ఉత్తరాదిలో ఎదురెదుతున్న కాంగ్రెస్ కు దక్షిణ భారతమే ఆశాదీపంగా మారింది. సౌత్ స్టేట్స్లో బీజేపీ ఎక్కడా అధికారంలో లేదు. ఉత్తరాదికే కమలం పరిమితమయ్యింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితాలు వస్తే సౌత్లో బీజేపీ మైనసేనని లెక్కలేస్తోంది. కాషాయ పార్టీకి కూడా ఇదే దిగులు పట్టుకున్న 2019 ఎన్నికల ఫలితాలతో ధైర్యం తెచ్చుకుంటోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు బాగానే సీట్లు వచ్చినా లోక్సభలో మాత్రం జనం మోడీ వైపే మొగ్గు చూపారు. అలాగే 2018 తెలంగాణ అసెంబ్లీ పోరులో బీజేపీకి 1 సీటు మాత్రమే వచ్చినా 4 లోక్సభ సీట్లు దక్కాయి. ఇలా ఉత్తరాదిలోనే కాదు దక్షిణాదిలోనూ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో స్పష్టమైన తేడా చూపిస్తున్నారు ఓటర్లు. ఇదంతా మోడీ తిరుగులేని నాయకుడిగా జనం భావించడమే కారణమని పొలిటికల్ పండితులు విశ్లేషిస్తున్నారు.